సరిగ్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే వ్యూ పార్ట్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ వ్యూ పార్ట్ ఏంటి అంటే ఇలా ఈ హైట్ ఎంత ఉందో ఆ హైట్ వ్యూ పార్ట్ విహెచ్ అని అనుకుంటాము హైట్ని. నెక్స్ట్ విడ్త్ ఏంటి అంటే విడబ్ల్యూ అని పిలుచుకుంటాం. నెక్స్ట్ ఇందాక పిక్సెల్స్ అన్నాం కదా, సో అలాగే ఇక్కడ ఏంటి అంటే విహెచ్ విడబ్ల్యూ విడ్త్ని అయితే తీసుకుందాం. ఒకసారి నార్మల్గా ట్రై చేద్దాం దీన్ని. 30 విహెచ్ అని ఇద్దాము. రైట్, ఇక్కడ 20 విడబ్ల్యూ వియు విడ్త్ వియు హైట్ అనుకుంటున్నాం కదా. ఒకసారి రన్ చేసి చూద్దాము. లైక్ ఇక్కడ వచ్చేసింది కదా 20% ఆఫ్ వియు విడ్త్. ఇది ఇది మొత్తం ఈ నుంచి ఈ దాకా 100% అనుకుంటే ఇందులో 20% మాత్రమే ఇచ్చాము. సో ఇది పర్సెంటేజ్ అనమాట. 100%లో 20% ఇచ్చాము, ఇది 30% అనమాట. ఒకసారి 100 ఇచ్చి చూద్దాము. ఇక్కడ 100 ఇచ్చి చూద్దాము. యా 100 వచ్చింది కదా. సో ఇది ఏదైతే 100 అనుకుంటుందో ఈ వ్యూ పార్ట్ మొత్తాన్ని 100 అనుకుంది. 100 వచ్చింది. సో ఇక్కడ కూడా 100 ఇద్దాము. విడ్త్ అనేది యా ఇక్కడ కూడా 100 అనేది వచ్చింది వ్యూ పార్ట్ అనేది. లైక్ ఇప్పుడు మనకు 30% ఆఫ్ ద వెబ్సైట్ కవర్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేయడం చేయడం. బట్ మనకి ఏంటి అంటే ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ లోపల ఇవ్వాలి. సో ఈ బటన్ లోపల ఇవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఈ బటన్ ఉందో ఈ బటన్ ఈ డివ్ కంటైనర్లో ఇచ్చేయాలి. ఈ డివ్ కంటైనర్ ఉంది కదా, సో డివ్ కంటైనర్లో ఇస్తే ఆ బటన్ అనేది లోపలికి వస్తుంది మనకు. సో ఇక్కడ సెంటర్లోకి వచ్చేసింది కదా, సెంటర్లోకి వచ్చేసింది. ఓకేనా. యా ఇంతవరకు ఫైన్ కదా. నెక్స్ట్ ఈ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఇదంతా ఇక్కడికి సెంటర్కి రావాలి. సో ఆ సెంటర్కి ఎలా వస్తుందో చూద్దాము. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బాక్స్ ప్రాపర్టీస్. బాక్స్ ప్రాపర్టీస్ ఏంటి అంటే మనం ఏదైతే ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉందో ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మనకు బాక్స్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఈ హలో సాయి అని ఉందో ఈ హలో సాయి ఒక రెక్టాంగిల్ బాక్స్ అనమాట. ఇది కూడా లెర్న్ స్టాటిక్ వెబ్సైట్ అనేది కూడా ఒక రెక్టాంగిల్ అనమాట. ఈ బటన్ కూడా ఒక రెక్టాంగిల్. ఇది మొత్తం ఈ ఇమేజ్ ఏదైతే కలిపిందో అది కూడా ఒక రెక్టాంగిల్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మనం బాక్స్ ప్రాపర్టీస్ కింద మాత్రమే తీసుకుంటాము. సో ఇక్కడ బాక్స్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఏంటి అంటే మార్జిన్ ఉంటుంది. మార్జిన్ ఏంటి అంటే సారీ వెయిట్ యా ఈ మార్జిన్ ఉంటుంది. మార్జిన్ ఏంటి అంటే మార్జిన్ ఉంది కదా, మార్జిన్ ఏంటి అంటే ఇది ఒక బార్డర్ అనుకున్నాం అనుకో. లైక్ ఇది మన కంటెంట్, ఇక్కడ ఉంది కంటెంట్. వెయిట్ నేను క్లియర్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఏదైతే ఈ బ్లూ కలర్లో ఉందో ఈ బార్డర్ అని చూపిస్తుందో ఆ బార్డర్ లోపల మన కంటెంట్ ఉంది. సో ఏదైతే ఈ బార్డర్ ఉందో ఆ బార్డర్ బయట ఏదైతే ఈ కలర్ ఉందో ఈ కలర్ మాత్రమే మార్జిన్. అంటే మన కంటెంట్ బయట ఉండేది మన కంటెంట్ బయట ఉండేది మార్జిన్. మన కంటెంట్ ఏదైతే బార్డర్ ఉందో ఈ బార్డర్ లోపల ఉండేది మనం ప్యాడింగ్ అనమాట. సో అర్థమైంది కదా. బార్డర్ బయట ఉండేది మార్జిన్, బార్డర్ లోపల ఉండేది ప్యాడింగ్. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో నార్మల్గా ఇందాక సాయం తీసుకున్నామో హెచ్టిఎంఎల్ ఆ కంటెంట్ ఏదైతే ఉందో దానికి స్పేసింగ్ ఇవ్వడానికి బార్డర్ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం. బార్డర్ ప్రాపర్టీస్ ఏంటంటే మార్జిన్, ప్యాడింగ్, ఈ బార్డర్, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ ఇవి మనకు ఈ బాక్స్ ప్రాపర్టీస్ కింద వస్తుంది. ఒకసారి ఇది ట్రై చేద్దామా, అదే ఇమేజ్ మీద ట్రై చేద్దాం. ఇది లైక్ ఇది ఏదైతే హెడింగ్ ఉందో ఈ హెడింగ్ మీద ట్రై చేద్దాము. లైక్ హైట్ వెయిట్ ఇచ్చేసాము కాబట్టి బార్డర్ ప్రాపర్టీస్ పర్లేదు. నెక్స్ట్ మనం ఏదైతే మార్జిన్ అంటున్నామో మార్జిన్ ఇద్దాం ఒకసారి. మార్జిన్ లైక్ 40 పిక్సెల్స్ ఇద్దాము. 40 పిక్సెల్స్ ఇచ్చేసి రన్ చేద్దాము. మార్జిన్ అనేది ప్రాపర్టీ, ఈ 40 పిక్సెల్స్ అనేది ఇమేజ్. సో ఇక్కడ ఏదైతే ఈ వైట్ ఇది ఉందో ఇది మార్జిన్. లైక్ నీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఈ డివ్ లోపల ఇంకో డివ్ ఇచ్చేద్దాము. రైట్, ఇక్కడ డివ్ ఇచ్చాము కదా, దీనికి ఒక క్లాస్ ఇద్దాము. సో ఇప్పుడు ఈ బిగ్ ఏదైతే ఉందో దానికి ఒక కలర్ ఇద్దాము. సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ ఎల్లో ఇద్దాము. యా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్జిన్ ఏంటి అనేది. యా ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇది మార్జిన్. ఇక్కడ 80 ఈ హైట్ వెయిట్ ఒకసారి తీసేద్దాము. ఇప్పుడు క్లియర్గా వస్తుంది.
ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏదైతే బిగ్ కంటైనర్ ఇచ్చామో ఈ అవుటర్ కంటైనర్ ఇచ్చామో అవుటర్ కంటైనర్లో ప్యాడింగ్ చూద్దాము. ప్యాడింగ్ అంటే ఏదైతే ఇది ఉందో దీని లోపల ఇమేజ్ ఇదంతా ఉంది కాబట్టి దానికి ప్యాడింగ్ కావాలి మనం. లైక్ ఒక పిక్సెల్స్ ఇద్దాము. 30 పిక్సెల్స్ చుట్టూ వచ్చింది. సో ఇటు సైడ్ చుట్టూ వచ్చింది 30 పిక్సెల్స్. అలాగే మార్జిన్ ఎలా ఇచ్చాము, మార్జిన్ ఏంటి అంటే అవుట్ సైడ్ వస్తుంది. మార్జిన్ ఏదైతే అనుకున్నాము 40 పిక్సెల్స్ ఇద్దాము. సో ఇక్కడ ఈ వైట్ కలర్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి. ఇక్కడ మార్జిన్ వచ్చిందో అది మార్జిన్ అంటే ఇది ఏదైతే ఉందో ఇది కంటెంట్ లోపల ప్యాడింగ్, కంటెంట్ బయట మార్జిన్. సో ఈ మార్జిన్ ప్యాడింగ్ అనే టాపిక్ క్లియర్ కదా. బాక్స్ ప్రాపర్టీస్ మ్యాక్సిమం ఇంతే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇది ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఎక్కడ ఇస్తున్నాము, ఏ కంటెంట్ ఇస్తున్నాము అనేది, ఏ డివెల్మెంట్కి ఇస్తున్నాము ఈ ప్యాడింగ్ కంటెంట్ అనేది కొంచెం బాక్స్ ప్రాపర్టీస్ క్లియర్గా చూసుకోండి. దట్స్ ఫైన్, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇందాక మనం బాక్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఇప్పుడు బార్డర్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. బార్డర్ ప్రాపర్టీస్ అంటే ఏమంటే